ఇక ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో డిఎస్సి అవకతవకలపైన బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, నాకే ప్రపంచం అంతా తెలుసు అనే రీతిలో ప్రవర్తించడం చాలా ఇది అవివేకం. వాళ్ళ అవివేకం అది. ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి రూల్స్ బుక్లు, ఎందుకున్నాయి చట్టాలు, ఎందుకున్నాయి సాంప్రదాయాలు చెప్పండి. మేము వచ్చి ప్రతిపక్షంగా ఎక్కడో ఏదో మాకు వచ్చి కొంచెం బాధ అనిపించో కొంచెం చేసో మేము ఉండొచ్చు. మనం నేను చెప్పండి, నేను పాలకపక్షం చెప్పడానికి లేదే, అవకాశం లేదే ప్రజాస్వామ్యంలో. ఆ శబ్దాలు గౌరవాన్ని కాపాడాలి, సభా సాంప్రదాయాలను గౌరవించాలి. అయిపోయాయి. ఎంతసేపు మేము చెప్తాం మీరు చేయండి, మేము చెప్పింది మీరు వినండి అండ్ ఇది రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుతాను. ఈ కూటమి ప్రభుత్వం తాలూకా, కూటమి నాయకుల తాలూకా, పార్టీల తాలూకా నైజం, వీరి తాలూకా తత్వం, ఏ విధంగా ప్రజాస్వామ్య నిబంధనలకి తూట్లు పొడుస్తున్నారు, ఆ సాంప్రదాయాలకి ఏ విధంగా వీళ్ళు దీన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతున్నాం. ఆ సభలో సభ్యులుగా చాలా బాధపడతాం. ఇలాంటి అధికారం, ఇలాంటి పక్షం ఉన్న సభలో మేము మెంబర్ రావడం ఏమే, ఎందుకు భగవంతుడా మాకు ఈ అవకాశం ఇచ్చావు, ఇలాంటి సభ సాంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర ఎందుకు మాకు ఇచ్చే అవకాశం ఇచ్చే మమ్మల్ని లోను కూర్చోబెట్టావు దేవుడా అని చెప్పి మేము బాధపడుతున్నాం. ఎక్కడ కూడా చూడలే ఇలాంటి పరిస్థితి తీవ్రంగా జరిగిన సంఘటన ఖండిస్తున్నాను. దానికి ఏ విధంగా ఆ కూటమి మరి ఆ నాయకులు గౌరవించుకుంటారో, ఆ వెన్నుపోటు పార్టీ ఆ పెద్దలు ఏ విధంగా దానికి గౌరవించుకుంటారో ప్రజలకే సమాధానం చెప్పాలి. అడగండి, రేపు వచ్చినప్పుడు గ్రామాలంట. ఇదే సంస్కృతి, ఇదే సాంప్రదాయం. పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు, ఏదైనా మనకు వచ్చి మన మీద వచ్చి ఒక ఆరోపణ వచ్చినా, ఏదో సాంప్రదాయం వచ్చినా దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. రాజకీయాలు అంటే కక్షలు కారణం మీద కాదు, రిలైజేషన్ ఉండాలి. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇంకా ఇదే సాంప్రదాయాన్ని ప్రజలకు ఇచ్చారు వీళ్ళు, రాబోయే తరాలకి ఇదే మెసేజ్ ఇచ్చారు. ఇది మంచిదా? ఆలోచించండి రాష్ట్ర ప్రజలు దయచేసి. ఇటువంటి సాంప్రదాయాన్ని వీళ్ళ మనకు నాయకులు ఇలాంటివి కార్యక్రమాలు చేసిన వాళ్ళని. మళ్ళీ మా డిమాండ్, సరే ప్రజలు తెలుస్తారు దాని బదులు మా డిమాండ్ మాత్రం డిఎస్సి మీద, ఇంకా డిఎస్సి మీద వచ్చి చర్చ జరగాలి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దానికి సంబంధించిన మంత్రి, విద్యామంత్రి వచ్చి రాజీనామా చేయాలి. ఇది మా డిమాండ్. ఓకే. దానికి సంబంధించి మా సభ్యులు మాట్లాడతారు. 34 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో సుమారు 50% ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జిల్లా చైర్మన్లు కానీ, లేకపోతే మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, నామినేటెడ్ పదవులు కానీ బీసీలకి ఇచ్చాం. 50% ఇచ్చాం మేము. ఆ రోజే ఉంటే కోర్టుకు వెళ్ళింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు నాయకులు వెనక ఉండి కోర్టుకి పంపించలేదు. ఆ రోజు ఆపడం ప్రయత్నం చేయలేదా? చేశారు కదా. అయినప్పటికీ మేము వచ్చి పార్టీ పరంగా తీసుకున్నాం. ఆ విషయాలు మా పెద్దలందరూ చెప్తారు. ఇంకా 2 రోజులు ఉంది కదా, దాని మీద చర్చిద్దాం. కూలంకుషంగా అన్ని కూడా చెప్తాం. మా నాయకుడు కూడా దాని మీద మాట్లాడతాడు అని నేను
ఉన్నావా ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఏమనుకుంటుంటే నేను వచ్చి భగత్ స్వరూపుణ్ణి, నేను చెప్పిందే నిజం, నేను చేసిందే వేదం అని ఊహించుకొని మాట్లాడుతుంటాడే. నిన్న మాట్లాడక డిఎస్సీ మీద ఏమని ఇందో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ స్పోర్ట్స్ కోడ్ అందుకే దీన్ని మళ్ళీ మార్చామని చెప్పాడు. ఇబ్బందులు ఉన్నప్పుడు ఉద్యోగాలకు ఇచ్చారండి అమ్ముకోవడానికే. అలాగే ఇది కోర్టులో వేసింది మీ మనుషులు కదా. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సబ్జెక్ట్ ఉంది కాబట్టి, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి, ఒక అకౌంటబిలిటీ ఉంది కాబట్టి నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ అనే ఒక ఉంది కాబట్టి అన్నిట్లోనూ 50% మించి ఆయన ఇచ్చాడు. అది తెలిసిన విషయం ఇది. ఎందుకు కంపెనీ చెప్తాను రేపు గత 5 సంవత్సరాల్లో